పేదలకు స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. పువ్వాడ పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూలగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదోళ్ల పొట్ట కొట్టడమే కాంగ్రెస్ ఎజెండా. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తరఫున మన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఈ రోజు మిమ్మల్ని కల్పించడం జరుగుతూ ఉందన్న. ఇక్కడ ఉన్న ఈ ప్రజానీకంతో పాటుగా చాలా మంది రాని వాళ్ళు కూడా 625 మందికి 2010 పేదలందరికీ కూడా మనం పట్టాలిచ్చి స్థలాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంతకు ముందు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖాళీ తిప్పుకున్న తర్వాత మన ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళందరినీ కూడా 625 మందికి మనం పట్టాలు ఇచ్చినాం. ఇచ్చి వాళ్ళకి స్థలాలు చూపించి ప్రతి ప్లాట్ కి కూడా మనం రాళ్లు పాతి దాని నంబర్లు వేసి ఆ నంబర్లు కూడా ప్లాట్ నంబర్ వేసి ప్లాట్ నంబర్లు ఇచ్చి దానికి రోడ్లు, దాంతో పాటుగా కరెంటు సౌకర్యం మరియు బోర్లు వేసి మంచినీటి సౌకర్యం అన్ని కూడా ఏర్పాటు చేశాం. చేసి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఇళ్లు కట్టుకోమంటే తలా 50,000 60,000 పెట్టి మనం వాళ్ళందరూ కూడా బేస్మెంట్లు కట్టుకున్నారు. కొంతమంది రేకుల షెడ్లు వేసుకున్నారు. కొంతమంది సాధ్యమైన వాళ్ళు 1-2 ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 625 మంది దగ్గర కూడా బలవంతంగా ఈ స్థలాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది కోర్టుకు వెళ్లారు. వెళ్లి 200 మంది స్టే తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము న్యాయ పోరాటం చేయడం కోసం వీళ్ళందరినీ కూడా చాలా మందిని ఇన్వాల్వ్ చేశాం. అయితే అధికారులు వీళ్ళకి మాయమాటలు చెప్పి ఒత్తిడి తీసుకొని వచ్చి వీళ్ళతోనే అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టించి ఆల్టర్నేటివ్ ఇస్తామని చెప్పి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండానే వీళ్ళ ఇళ్లు కూలగొట్టేయడం జరిగింది. అన్న వీళ్ళందరికీ కూడా అక్కడ 218 సర్వే నెంబర్ ఇవాళ కనీసం అక్కడ ఎంత లేదన్నా 25,000 రూపాయలు గజం ఉంటుంది కదమ్మా. 20-25,000 రూపాయలు గజం ఉంటుంది. అంటే ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసిన స్థలం విలువ చాలా విలువైన స్థలం అది. అట్లాంటిది అసలు ముందు ఆల్టర్నేటివ్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలు 8 సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ పట్టాలు వచ్చినాయి. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి వచ్చింది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే. ఇప్పుడున్న మంత్రి గారు ఆ రోజు మంత్రిగా ఉండే మన ప్రభుత్వంలో. ఈ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఉన్న సమక్షంలో వాళ్ళ చేతుల మీదకి ఇచ్చిన పట్టాలు కన్నా రోజు. కానీ ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళు పొట్టగొడుతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అవసరాలకు అనేక భూములు ఉన్నాయి. కానీ ఆ భూముల జోలికి వెళ్లరు. గుట్టలన్నీ కూడా మాయమైతా ఉన్నాయి.